నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్ ఎట్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాన్సాస్ ట్రస్ట్ పై జారీ చేసిన జీవోలన్నీ కొట్టివేత, మళ్లీ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు, హైకోర్టు ఆదేశం. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీలకు ఆమోద ముద్ర, గవర్నర్ను కలిసి అభ్యంతరాలపై వివరణ ఇచ్చిన జగన్. కరోనాతో వైద్యులు చనిపోతే 25 లక్షల పరిహారం, మృతుల కుటుంబాలన్నింటికీ ఇవ్వాలని టీడీపీ డిమాండ్. పోలవరం సవరించిన అంచనాలపై రాని స్పష్టత, DPR 2పై సమావేశంలో ఎటూ తేల్చని కేంద్రం. ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీలో చేరిన ఈటల మరింత బలోపేతమైందని నేతల ధీమా. అసలు లెక్క 3,000, డెత్ సర్టిఫికేట్స్ 30,000. హైదరాబాద్లో కరోనా మరణాలపై గందరగోళం. బీహార్లో చక్రం తిప్పిన నితీష్ కుమార్, ఎల్జేపీలో చీలిక, ఎన్డీఏకు 5 ఎంపీల మద్దతు. వ్యాక్సిన్ ధరల తగ్గింపుపై కేంద్రం చర్చలు, 150 కన్నా తగ్గింపుకే ఇవ్వాలని కోరే అవకాశం. అదానీ గ్రూప్లో విదేశీ పెట్టుబడులపై వివాదం, కుప్పకూలిన షేర్లు, ఒక్కరోజే 40,000 కోట్ల నష్టం. వివరాలు చూద్దాం. జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా సంచేతను నియమిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పూసపాటి అశోక్ గజపతిరాజును నియమిస్తూ గతంలో ఇచ్చిన జీవోలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్ గా సంచయిత నియామక జీవోను పూర్తి స్థాయిలో హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. పాత జీవోల ప్రకారం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియామకం చేయాల్సిందిగా ఆదేశించింది. ఉత్తరాంధ్రలో పలు విద్యాసంస్థలు, దేవస్థానాలు ఉన్న విజయనగరం మహారాజా వంశానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ కి మంచి పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజు ట్రస్ట్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్ ఆధీనంలోనే ఉన్న సింహాచలం, లక్ష్మీ నరసింహ దేవస్థానానికి కూడా ఆయనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది మార్చి 3వ తేదీన ప్రభుత్వం సంచేతను గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా, ఆ తర్వాత సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమిస్తూ జీవో నెంబర్ 72ను జారీ చేసింది. అప్పటి వరకు ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జీవో నెంబర్ 71, 72, 73, 74లను ఆనాడు ప్రభుత్వం విడుదల చేసింది. మాన్సాస్ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా తనను తొలగించడాన్ని అశోక్ గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అంశంపై హైకోర్టులో ఏడాది పాటు విచారణ జరిగింది. ప్రభుత్వంతో పాటు సంచేతను గజపతిరాజును అప్పట్లో ప్రతివాదులుగా చేర్చారు. వంశ పారంపర్య ధర్మకర్తగా ఉండే హక్కు తనకుందని అశోక్ వాదించారు. ట్రస్టుకు సంబంధించిన నిబంధనలు, డాక్యుమెంట్లను సైతం న్యాయస్థానం ముందుంచారు. సంచేత గజపతిరాజు నియామకం చెల్లదని న్యాయవాదులు వాదనలు వినిపించారు. మాన్సాస్ ట్రస్ట్ కింద నడిచే కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను సక్రమంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సంచేత గజపతిరాజు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టులో విచారణ పునఃప్రారంభమై సోమవారం కీలక తీర్పును వెలువరించింది. రాయల్ ఫ్యామిలీస్ గనక వారు కుటుంబ సాంప్రదాయం ప్రకారము మేల్ సక్సెషన్ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. దాన్ని ఎండోమెంట్ చట్టంలో కూడా అంగీకరిస్తూ, ఎండోమెంట్ చట్టం క్రింద ప్రాపర్టీ రిజిస్టర్లు అని ఉంటాయి. పాత యాక్ట్ క్రింద అయితే సెక్షన్ 38 అని, కొత్త యాక్ట్ క్రింద అయితే సెక్షన్ 43 రిజిస్టర్లు అని ఉంటాయి. వాటిల్లో కూడా దాన్ని అప్రూవ్ చేసి పొందుపరుచుకోవటం అయింది. ఒక్కసారి అట్లాంటి స్టాట్యూటరీ రిజిస్టర్లో చేసిన ఏర్పాటు మార్చాలి అంటే ఒక ఎండోమెంట్ ట్రైబ్యునల్ మాత్రమే చేయగలుగుతుంది, ప్రభుత్వం చేయడానికి వీలు లేదని ఒక బలమైన వాదనని వినిపించడం జరిగింది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ సంచేత గజపతిరాజును నియమిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 71, 72, 73, 74లను ధర్మాసనం కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును నియమిస్తూ గతంలో ఇచ్చిన జీవోలను పునరుద్ధరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు సోమవారం ఇచ్చిన తాజా తీర్పు పట్ల సోషల్ మీడియాలో అశోక్ గజపతిరాజుకు మద్దతుగా అభినందనలు వెల్లువెత్తాయి. తనపై కక్షతో సామాన్యులను, ఉద్యోగులు, సిబ్బందిని ఇలా అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆశిస్తాను, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా వారి నియోజకవర్గం నుంచి ఆఫీస్ని ఇంకో నియోజకవర్గం తీసుకెళ్తే ఒప్పుకుంటారా? ఏం జరిగింది టెస్ట్ చేస్తే, ఎక్కడెక్కడ పర్మనెంట్ డ్యామేజెస్ జరిగాయి తెలిస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. ఓ పారదర్శకతతో ఇంత ముందని పని చేసేయడం జరిగేది, ఓ పారదర్శకతలో జరగాలని మా భావన, అదే ప్రయత్నిస్తాం. హైకోర్టు తీర్పును టీడీపీ నేతలు స్వాగతించారు. ప్రభుత్వం చట్టబద్ధంగా పరిపాలించడం నేర్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు సలహా ఇచ్చారు. ఈ విధంగా అనేక తప్పుడు కేసుల్లో 166 ఈ కేసులు వీగిపోవడం అనేది 166 కోట్లాది రూపాయలు లీగల్ అడ్వైజర్ల పేరుతోటి, ఏజీపీల పేరుతోటి ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలకు ఫలితం ఇది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. తీర్పు వచ్చిన వెంటనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ ని కలిశారు. తీర్పు వివరాలను అధికారులు, మంత్రి సీఎంకు వెల్లడించారు. తీర్పు కాపీ వచ్చిన తర్వాత పరిశీలించి అప్పీలుకు వెళ్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ని ఒక చైర్మన్గా అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు, సింహాచలం కానీ వారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ మీద అభివృద్ధి చేశారు. అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి, అన్ని వేల ఎకరాల స్థలాలు ఉన్నప్పుడు మరి ఒక చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళంతా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్రమంగా ఉన్న ఆస్తులన్నింటి కూడా వెనక్కి లాక్కుంటున్నాం, వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేనికి ఇందులో ఓడిపోవడాలు, గెలివడాలు దేంట్లో ఏముంది? ఇప్పుడు ఈ కోర్టు తప్పట్టింది, మళ్ళీ అప్పీల్కి వెళ్తాం కదా. దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క కోర్టు ఒక రకంగా వస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు. అప్పీల్కి వెళ్తాం, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, నమ్మకం మాకుంది. ఏపీ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఎన్నో జీవోలు ఇచ్చి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుందని, అవన్నీ కోర్టుల్లో కొట్టివేతకు గురి కావడం ఖాయమని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ జూలై 1వ తేదీకి వాయిదా పడింది. జగన్, సీబీఐ వేసిన కౌంటర్లపై పిటిషనర్ తరపు న్యాయవాది రిజాయిండర్ వేశారు. బెయిల్ షరతులని జగన్ ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలకు సమయం ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దాని మీద రిజాయిండర్ వేసాం. ఆల్రెడీ పిటిషన్ మెయింటైనబుల్ అని కోర్టు తేల్చేసింది. మిగతా వాళ్ళందరినీ పోస్టులు ఇచ్చారు. ఆ పోస్టులు ఇచ్చారు. ఆ తర్వాత మీ ఎక్కువగా సీరియస్గా టచ్ చేసింది అంటే ఈ మధ్య సీఎం ఒక జీవో తీసుకొచ్చారు. ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్స్ది, ఐపీఎస్ ఆఫీసర్స్ రిప్రైజల్ నేనే చెయ్యాలని. ఈ కేసులో చాలామంది విట్నెస్లు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్. ఈ అప్రైజల్ చేయవలసింది ఆయనేమాట. ఆయన తీసుకున్నాడు. ఇన్నాళ్ళు అసలు చీఫ్ సెక్రటరీ చేసేవాడు, ఇప్పుడేమో ఆయన తీసుకున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి ఓ రకమైన థ్రెట్ అయినా అనుకోండి, ఇండ్యూస్మెంట్ అయినా అనుకోండి. నా తరపున చెప్తే మంచి పోస్టులు ఇస్తాను, నా తరపున చెప్పకపోతే మీ పోస్టు. సో దిస్ ఈజ్ ఒక పాయింట్. రెండు, అంతకుముందు ఇంకో జీవో ఇచ్చారు. అదేంటంటే ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టమని. అది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగి డిపార్ట్మెంట్ హెడ్స్ డైరెక్ట్గా. దట్ ఈజ్ ఆల్సో గ్యాగింగ్ మీడియా అన్నమాట. సో అదొకటి వేసాం. తర్వాత రీసెంట్గా ఇప్పుడు జరిగిన తర్వాత రఘురామ్ రాజు గారిని అరెస్ట్ చేయడం, హెరాస్మెంట్ చేయడం, టార్చర్ చేయడం, సుప్రీంకోర్టు ఏం ఫైండింగ్స్ ఇచ్చారో ఆ రికార్డ్స్ అన్నీ. విశాఖ రాజకీయం మళ్లీ వేడెక్కింది. భూ ఆక్రమణల ఆరోపణలతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని టీడీపీ నేత పల్లా అంటే, సినిమా అయిపోలేదు, మున్ముందు ఇంకా ఉందంటూ మంత్రి అవంతి కౌంటర్ ఇచ్చారు. మీరు ఏదైతే 49 ఎకరాలు 60 ఎకరాలు అంటున్నారో ఆ ఎకరాలు కానీ మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతాను, నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను. మీరు కానీ తప్పు చేస్తే విశాఖపట్నం విడిచిపెట్టి వెళ్తారా చెప్పండి. ఇదితో పాటు మీరు అన్నదిగా ఏదో వేగ్గా 49 ఎకరాలు తినేసాం, 60 ఎకరాలు తినేసాం, నేనేదో వచ్చి అరెస్ట్ చేసేయాలి, నేను అరెస్ట్కి సిద్ధంగానే ఉన్నాను మీరు అనుకున్నారేమో. మీరు ఆ మాట్లాడే మాటలో ఉన్న ఆంతర్యం గ్రహించలేని అనుకోకలే. నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను, తెలుగుదేశంలోనే ఉంటాను, రేపు తెలుగుదేశంలోనే చేస్తాను. తీసుకుంటాం. వాళ్ళందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, సరెండర్ చేయండి. సరెండర్ చేసిన తప్పులు కప్పి
పుచ్చుకునే ప్రయత్నం చేయొద్దండి. ఒప్పుకోండి చేసిన తప్పుల్ని, ప్రభుత్వానికి స్వాధీనపరిచి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. లేకపోతే ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. ఇంకా ఉంది, అయిపోలే సినిమా అప్పుడే. వజ్జులు ఎందుకు చేస్తారు అలాగా? గతంలో కూడా ధర్మంగా న్యాయం వెళ్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళడం చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ప్రభుత్వ భూమికి ఎప్పుడు కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో కమలనాథులు వ్యూహం మార్చుకున్నారా? జగన్తో దోస్తీ వద్దనుకుంటున్నారా? ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీలో అసలేం జరిగింది? ఏపీలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కమలనాథుల మెతక వైఖరితో బీజేపీ వైసీపీ మధ్య ఓ అండర్స్టాండింగ్ ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఎంత ప్రచారం జరిగినా ఆ పార్టీ నేతలు ఏనాడు ఖండించిన పాపాన పోరు. సరిగ్గా ఇలాంటి సమయంలో విజయవాడలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జిగా గతంలో సతీష్ జీ ఏపీ వ్యవహారాలు చూడగా ఆయన స్థానంలో శివప్రకాష్ నియమితులయ్యారు. 2 రోజుల నుంచి బెజవాడలోనే మకాం వేసిన శివప్రకాష్ పార్టీ నేతలను కలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఏపీని ఆర్థికంగా దివాలా తీయించిందని సమావేశంలో పలువురు వివరించారు. సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నగదు వెచ్చించి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని గుర్తు చేశారు. చివరకు రహదారులకు గుంతలు కూడా పూడ్చడం లేదని చెప్పుకొచ్చారు. అక్రమ కేసులు, దాడులపై కూడా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. కేంద్ర పథకాల నుంచి డబ్బును తీసుకొని ఏపీ ప్రభుత్వం ముద్ర వేసి తమ పథకాలని వారి క్రెడిట్ గా ప్రచారం చేస్తున్నారని కూడా సాక్ష్యాధారాలతో సహా వివరించారు. కనీసం కేంద్ర ప్రాయోజిత పథకమైనప్పుడు కూడా ప్రధాని మోదీ ఫోటోను వేయడం లేదని ఏపీ కమలనాథులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ కేంద్రానికి వీటిని ఆపాదిస్తున్నారని, బీజేపీ వైసీపీ ఒక్కటేనన్న సంకేతాలు పంపడం, ప్రచారం సైతం చేయడం వలన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని కూడా కమలనాథులు గుర్తు చేశారు. మరోవైపు బీజేపీ, వైసీపీ ఈ 2 పార్టీలు ఒకటేనన్న ప్రచారం నుంచి బయటపడాలని అవసరం చాలా ఉందని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఏపీ సర్కారుపై పోరుబాటకు సిద్ధమవ్వాలని, సంస్థాగతంగా బలపడాలని నిర్ణయించారు. ఓటమి ఎరుగని నేత రాజీనామా చేసి రాజబాటలో మళ్లీ వస్తానని గులాబీ దళపతికి సవాల్ విసిరిన ఆత్మాభిమాని. లెఫ్టిస్టు భావజాలంలో పెరిగిన ఈటెల రాజేందర్ కొత్తగా రైటిస్టుల ఆర్డర్కు రైట్ అంటారా? నలుగురిలో ఒక్కడు కాకుండా నలుగురికి ఒక్కడు అన్నట్లు రారాజుగా ఎదుగుతాడా? కమలాపురం బిడ్డను హుజూరాబాద్ కాషాయ దళం తమ బాద్షాగా ఒప్పుకుంటుందా? తెలంగాణ బీజేపీలో ఆయనకు స్వేచ్ఛ లభిస్తుందా? విద్యార్థి దశలో విప్లవం జిందాబాద్ అన్న గొంతు ఉద్యమ దశలో జై తెలంగాణ అని నినదించింది. ఆ తర్వాత గులాబీ గడీల దొరకు దాసోహం అనలేక స్వతంత్రంగా గర్జించాలనుకుంది. అయితే ఒంటరి పోరుకు శక్తి సరిపోదనో, సమయం లేదనో, కారణాలు ఏవైనా కాషాయ కండువా కప్పుకుంది. రాజకీయ ప్రస్థానంలో ఈటెల రాజేందర్ది ప్రస్తుతానికి 4 రోడ్ల చౌరస్తాలో నిలుచున్న పరిస్థితి. నిన్నటి వరకు తోడు నిలిచిన గులాబీ మిత్రులే నేటి ప్రత్యర్థులు. ఇక ముందు కలిసి నడవాల్సిన కమలదళమే నిన్నటి వరకు ప్రత్యర్థులు. కండువా మారాల్సి వచ్చిన రాజేందర్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక భూమిక పోషించేందుకు, ఇంటి పోరులో విజేత అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందులో రాజేందర్ను తనవాడిగా గుర్తించే ఓటర్లు ఎవరనేది నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నిక భవిష్యత్ తెలంగాణ రాజకీయ సమీకరణాలకు కీలక మలుపులకు నాంది కాబోతోందని విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ అనామకుడిగా రంగంలోకి దిగి తెలుగుదేశం పులి అనే పేరున్న ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి సింహాసనాన్ని పదిలం చేసుకున్నారు ఈటెల రాజేందర్. గులాబీ దళంలో బయటకు వచ్చేంతవరకు తిరుగులేని నేతగా ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పారు ఈటెల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అంటేనే టీఆర్ఎస్ అంటేనే ఈటెల అనే స్థాయిలో మరో ద్వితీయ శ్రేణి నాయకుడిగా అక్కడ స్థానం లేకుండా చూసుకోగలిగారు. హుజూరాబాద్లో కమలదళానికి పట్టుమని 10 పైసలు ఓటు బ్యాంకు కూడా లేదు.
పోయిన ఎన్నికల్లో 1683 ఓట్లు మాత్రమే బీజేపీ ఖాతాలో పడ్డాయి. పార్టీల బలాల లెక్క చూసుకుంటే తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ కాకుండా సొంత బలాన్ని కూడగట్టుకుని నెగ్గుకు రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాజేందర్ విజయం సాధిస్తే ఆ గెలుపు బీజేపీ ఖాతాలో కంటే ఈటెల రాజేందర్ సొంత ఇమేజ్లోనే పడుతుంది. హుజూరాబాద్లో గెలిస్తే ఈటెల రాజేందర్ ద్వారా టీఆర్ఎస్లోని అసంతృప్తులను, ఉద్యమకారులను బీజేపీలో చేర్చే ఆపరేషన్ మొదలు పెట్టొచ్చని భావిస్తోంది ఢిల్లీ కాషాయ దళం. 17 ఏళ్ల పలు దఫాలుగా శాసనసభ్యుడిగా ఎన్నికై పలుమార్లు మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో వెలిగిన నేత. ఈ మధ్యకాలంలో కేసీఆర్తో పొసగక బయటకు వచ్చే ముందు వరకు జిల్లాలో మకుటం లేని మహారాజు. అలాంటిది బీజేపీలో ఆయనకు అంత ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన మాజీ మంత్రులు మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, విజయ రామారావు, ఏ చంద్రశేఖర్, బోడ జనార్దన్ లాంటి నేతల మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో మిగిలిపోతారా, లేక పాతతరం కరుడుగట్టిన బీజేపీ నేతలను తట్టుకుని నిలబడతారా అనే చర్చ జరుగుతోంది. నాగం జనార్దన్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో కమలదళంలో చేరిన ఈటలకు ఆ పరిస్థితి రాదని మాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాలు, టీఆర్ఎస్ నేతల చరిత్ర తెలిసిన ఈటెల రాజేందర్ నయానా వారిని ఒప్పించి పార్టీలోకి తీసుకువచ్చి బలం పెంచడమో, భయానో వారి భరతం పట్టడమో చేస్తారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ది రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం అన్న ఈటెల వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ను విమర్శించే అర్హత ఈటెలకు లేదని అన్నారు. బీజేపీతో పాటు ఈటెల కూడా మునిగిపోవడం ఖాయమని అన్నారు జగదీష్ రెడ్డి. చేసిందే చట్టం, చెప్పిందే వేదమనే పద్ధతి తప్ప తనకి ఇతరులు చెప్పిన విషయాలను ఆలకించేటువంటి భావన కానీ గౌరవించే సాంప్రదాయం ఉన్న వ్యక్తి కాదు. పట్ల ఏం భావన ఉంటుందో మనకు అర్థం కావాలి. అర్థం ఏంటంటే ఎవడు మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, ఆ ఆలోచన కూడా రాకూడదు ఒక మనస్తత్వం తప్ప, రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం తప్ప ఇంకోటి కాదు. వాస్తవం అనేక విషయాలలో ఏ మంత్రి కూడా ఇవాళ మాట్లాడుతుండొచ్చు. మాలాంటి వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రగతి భవన్లో రాసిచ్చినటువంటి రాతలతో ప్రెస్ మీట్ పెట్టచ్చు. కానీ నేను అడుగుతా ఉన్న ఆ మంత్రులను కూడా, ఎమ్మెల్యేలు కూడా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ శాఖలలో మీరు గొప్పగా పనిచేయగలుగుతున్నారా, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా, అనుకున్న దాన్ని అమలు చేయగలుగుతున్నారా, మీరు ప్రశాంతంగా గడుపుతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. టీఆర్ఎస్లో ఏదో నియంతృత్వం ఉందని, తనకి ఇక్కడ ఏదో ఇబ్బంది అయిందని చాలా రకాల మాటలు చెప్పాను. కానీ ఇవాళ ఆయన హిట్లర్ వారసుల వద్ద చేరి నేను నియంతృత్వం మీద పోరాటం చేస్తా అని చెప్పడం అంటే అది నేతి బీరకాయలో నెయ్యి వెతకడము లేదా దయాలు వేదాలు వెంచినట్టు కావడం తప్ప ఇంకోటి కాదు. ప్రజలు ఏ విధించుకున్న పద్ధతిలో పరిపాలనతో కొనసాగుతుందో దాన్ని తుదముట్టించడమే మా కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా 600 అయినా వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసినప్పటికి కూడా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా ఈ ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని ఈ అక్రమంగా సంపాదించబడిన డబ్బుతో ఏదైనా చేయవచ్చనే అహంకారం అవుతుందో ఆ డబ్బు సంచులని కూడా ఇలా తొక్కిపడేసి ప్రజల్ని మెచ్చే తెలంగాణ, ప్రజలు నచ్చే తెలంగాణ, ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నీడలో ఇలా నడ్డా గారి నాయకత్వంలో కానీ, సంజయ్ గారి నాయకత్వంలో కానీ తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి. వదిలిపోతే పోయిన వాళ్ళు నష్టపోతారు తప్ప పార్టీకి ఏం నష్టం జరగదు. మీరు గుంపును వదిలి అడవిలోకి పోతే సింహాల పాలవడం, నక్కల పాలవడం తప్ప ఇంకొకటి ఉండదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఏడాదిగా కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో మంత్రుల పనితీరును సమీక్షించి మార్పులు చేయాల్సిన అనివార్యత ఏర్పడినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారమే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండవచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్పై అలిగి బీజేపీలోకి వచ్చిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా, యూపీ యువనేత జితిన్ ప్రసాద్కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్ నేత అయిన బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కూడా చోటు దక్కబోతోంది. అసోం మాజీ ముఖ్యమంత్రి సోనోవాల్, ఒడిషా నేత జయపాండా, అప్నాదల్ పార్టీకి చెందిన అనుప్రియ పటేల్ ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు.
అమిత్ షా, నడ్డా సహా పలువురు నేతలతో మోదీ వరుస భేటీలు నిర్వహిస్తూ కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 2 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శాఖలు మారే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. మంత్రిత్వ శాఖల పనితీరును అమిత్ షా, నడ్డా సమీక్షించిన తర్వాత మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు. భారత్, చైనా మధ్య నివురుగప్పిన నిపుల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాల్వన్ లోయలో టెన్షన్ తగ్గించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించిన చైనా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా కొత్త ప్రాంతాల్లో సేనలను మోహరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కల్నల్ సంతోష్ బాబు వీరోచిత పోరాటానికి సరిగ్గా ఏడాది. సరిహద్దు ఉద్రిక్తతలను కళ్లకు కట్టినట్టు చూపిన సంతోష్ బాబు ప్రాణ త్యాగం. సిక్కిం సరిహద్దుల్లో డోక్లాం ప్రతిష్టంభన తర్వాత భారత్, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. 2 దేశాల సేనలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తూనే ఉంది. నిజానికి గతేడాది మే 10నే ఇరు సైన్యాల మధ్య ఘర్షణలు జరిగినట్లు సంకేతాలు అందాయి. అపరిష్కృతంగా ఉన్న సరిహద్దుల్లో ఒకచోట 2 దేశాల సైన్యాలు ఘర్షణలకు దిగినట్లు వార్తలు వచ్చాయి. 2 దేశాల బలగాలు భౌతికంగా దాడులకు దిగాయి. అయితే భారత సైన్యమే సరిహద్దులు దాడుతోందని చైనా ప్రత్యారోపణలు చేస్తూ దాడులను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే జూన్ 15న జరిగినదే అతిపెద్ద ఘర్షణగా చెప్పుకోవాలి. అందులో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది వీర సైనికులు అమరులయ్యారు. చైనా వైపు నుంచి తొలుత ఎలాంటి సమాచారం లేకపోగా 45 మంది చనిపోయినట్లు రష్యా వార్తా సంస్థలు ప్రకటించిన తర్వాతే ఓ 4 ప్రాణాలు వదిలినట్లు వెల్లడించింది. చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసినందునే ఉద్రిక్తతలు పెరిగాయని సైనిక అధికారులు నిర్ధారించారు. దీనిపై గతేడాది జూన్ 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ మన భూభాగంలోకి ఎవ్వరినీ అడుగు పెట్టనివ్వలేదని ప్రకటించారు. సరిహద్దులకు వెళ్లి సైనికులకు ధైర్యం చెప్పారు. దీనితో చైనా దిగి వచ్చింది. భారత్తో సైనికాధికారుల స్థాయి చర్చలు జరిపింది. ఇంతవరకు 10 దఫాల చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10న పాంకాంగ్సో సరస్సు దగ్గర 2 వైపులా యుద్ధ ట్యాంకులు, బలగాలు వెనక్కి తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ 5న మాస్కో చర్చల్లో చేసుకున్న పరస్పర ఆరోపణల తాలూకు టెన్షన్ కూడా తగ్గిందని ప్రకటించారు. ఇప్పుడు కూడా చైనా తన ద్వంద్వ నీతినే ప్రదర్శిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధి చెందిందని ప్రకటనలు చేస్తోంది. ఈలోపే చైనా యాప్స్ ని ఇండియా నిషేధించింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ అత్యవసర సామాగ్రిని సైతం పంపించింది. ఏప్రిల్లో 26,000 వెంటిలేటర్లను పంపించింది. అయితే సరిహద్దు భూభాగంపై కన్నేయడం మాత్రం మానుకోలేదు. బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను కొనసాగించలేదు. 2020 మే నెలకు ముందున్న ప్రాంతాలను వదిలేసి ఇప్పుడు కొత్త ప్రాంతాల్లో చైనా సేనలు కనిపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. మన వైపున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అభ్యంతరాలు చెబుతూనే కొత్త ప్రాంతాలపై దృష్టి పెట్టింది. పైగా చైనా ప్రభుత్వం చర్చలను కూడా ముందుకు సాగనివ్వడం లేదు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ను జీవాయుధంతో పోల్చిన నటి, మోడల్, దర్శకురాలు ఆయిషా సుల్తానా ముందస్తు బెయిల్ కోసం ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదైంది. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసులను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్ని కేంద్రం ప్రయోగించిన బయో వెపన్గా ఆమె అభివర్ణించారు. లక్షద్వీప్పై కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ మలయాళం న్యూస్ ఛానల్ చర్చలో ఆయిషా సుల్తానా ఆరోపించారు. ఇంతవరకు కేసులే లేని లక్షద్వీపుల్లో రోజు 100 కేసులు నమోదవుతున్నాయని అన్నారు. దీంతో లక్షద్వీప్ బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.
టీవీ చర్చల్లో తాను చేసిన వ్యాఖ్యల్ని ఆయిషా సుల్తానా సమర్థించుకున్నారు. రాజద్రోహం కేసు నమోదైనా భయపడేది లేదని అన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న ఆమె తన జన్మభూమి కోసం ఎంత పోరాటమైనా చేస్తానని చెప్పారు. ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే ఆమెకు రోగ నిరోధక శక్తి లేదు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. అప్పుడు ఇండియా వచ్చింది. ఇక్కడ చికిత్స పొంది పూర్తిగా కోలుకుంది. ఇక్కడే ఉండి యోగా నేర్చుకుంది. స్వదేశానికి వెళ్లి యోగా శిక్షకురాలిగా అందరి మన్ననలు పొందుతోంది. నౌఫల్ మర్వాయ్ సౌదీ జాతీయురాలు ఇండియాలో ఉండి యోగా నేర్చుకుని ఇప్పుడు మన దేశంలో అందరికీ నేర్పిస్తోంది. తమ దేశంలో నేర్పిస్తోంది అందరికీ. ఇప్పుడు సౌదీలో 60% మంది ప్రజలు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది నౌఫ్ లాంటి వారి సేవల వల్లే సాధ్యమవుతోంది. మరో విశేషం ఏమిటంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె పద్మశ్రీ పురస్కారం అందుకోవడం. ఇక విత్తనాల కోసం వెళ్లిన రైతులకు లాఠీ దెబ్బలు తగిలాయి. స్టాక్ లేదన్న నిరాశతో విత్తనాల డిపో వద్ద ధర్నాకు వెళ్లిన అన్నదాతలపై పోలీసులు లాఠీ ఝలిపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్ళారిలో జరిగింది. విత్తనాల పంపిణీ కేంద్రాల దగ్గర జనం బాగా కూడారు. మిర్చి విత్తనాల కోసం వచ్చిన రైతులతో వ్యవసాయ శాఖ కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. అక్కడ స్టాక్ లేదని బోర్డు పెట్టడంతో అందరూ విత్తనాల డిపోకు తరలి వెళ్లారు. విత్తనాల డిపోలోకి దూసుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దాంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.